బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వం ఈ రోజు బీసీల గొంతు ఓసి అధికారంలో ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆరోపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బీసీ సంఘ నాయకులు ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థలు మరియు జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు జరుపుతామన్న కాంగ్రెస్ పార్టీ ఇలా మున్సిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. ఎట్లా మరి బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది వాస్తవమే, మోసం చేస్తుంది కూడా వాస్తవమే. అధికారం రాకముందు 42% ఇస్తా అని చెప్పావు కామారెడ్డిలో. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన లెక్కలు తీస్తే 57% బీసీలు ఉండే. 57% బీసీలకి నువ్వు 42% ఇస్తా అని చెప్పినావు. అది చట్టబద్ధం చేయలేదు. ఇది నా చేతిలో లేదు, నేను అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్లమెంట్లో చట్టాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందన్నావు. కేంద్ర ప్రభుత్వం మీద నీ ఒత్తిడి ఏంటో ఇప్పటికీ నీ కార్యాచరణ లేదు, అఖిలపక్షం తీసుకుపోయేది లేదు. నువ్వు చట్టాలు చేసే దగ్గర నీ ప్రైవేటు బిల్లు పెట్టే అవకాశం ఉన్న కూడా పెట్టలేదు, అఖిలపక్షంతో మాట్లాడలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు నష్టపోతున్నాయి అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు పోయినావు. మరి మున్సిపల్ ఎన్నికలకు ఏం నష్టం పోతున్నావు? అడావుడికి ఎందుకు నిర్వహించాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాదు, మరి రిజర్వేషన్ సంగతి తీర్చకుండా కులగాల డెడికేషన్ కమిషన్ కూడా ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, ఏ కులం ఉందో ఎంత ఉందో. కానీ ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న దాని మీదనే తీసుకుపోయి ఎన్నికలకు పోతాం అంటుంది. అందులో ఏం చూపిస్తా ఉన్నావు? 50% బీసీలకేమో 31 మున్సిపల్ చైర్మన్లుగా, 28% కార్పొరేట్లు చూపిస్తా ఉన్నావు. అంటే 57% ఉన్న బీసీలకేమో 31 చూపించి ఇవాళ 10% లేనటువంటి ఓసీలకేమో 61% రిజర్వేషన్లు జనరలైజ్ చేస్తున్నావు. అంటే నీ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైంది. అగ్ర కులాలకి అందరం ఎక్కేయడం కోసమే, బీసీలని రాజకీయంగా గొంతుకోవడం కోసము మీరు ఓట్లు వేసుకోవడానికి బీసీలు కావాలి, మీరు అధికారులకు రావడానికి బీసీలు కావాలి, మీ జెండాలు మోసడానికి బీసీలు కావాలి. అధికారులకు వచ్చిన తర్వాత బీసీలను తడిగుద్దు గొంతు కోసినట్టుగా రాజకీయ సమాజం చేయడానికి కంకణం కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. దీనికి వత్తాసు పలుకుతుంది బీజేపీ, బీఆర్ఎస్. ప్రజాపక్షము ప్రతిపక్షం అని చెప్పుకోబడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వం ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఇచ్చిన హామీలని ఒత్తిడి చేయకుండా వాళ్ళది ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ రిజర్వేషన్లు ప్రకటించినా కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ మరియు బీజేపీ దీని గురించి ప్రస్తావించలేదు. అంటే వాళ్ళు కూడా అదే కులంలో ఉన్నారంట. ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 అగ్రకుల పార్టీలు బీసీలను మోసం చేయడానికి, బీసీల కనుక రాజకీయ అవకాశాలు కల్పిస్తే రేపు చట్టసభలో కూడా అడుగుతారన్న ముందు చూపుతోటే, వాళ్ళ పక్కా ప్రణాళికతోటే ఈ రిజర్వేషన్ అంశాన్ని తీర్చకుండా ఇతర అంశాలని అసెంబ్లీలో మాట్లాడతారు. 2.5 కోట్ల బీసీ సమాజం గురించి చట్టసభలో ఎక్కడ మాట్లాడలేదు, పార్లమెంట్ లో మాట్లాడరు, అసెంబ్లీలో మాట్లాడరు. ఎక్కడ కూడా ఈ ఇష్యూను మాట్లాడకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న 3 పార్టీలు బీసీలను మోసం చేయడానికి చేస్తా ఉన్నాయి. ఇది బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా కూడా బీసీలను రాజకీయ చైతన్యం చేస్తా ఉన్నాం. బీసీలను స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు రిజర్వేషన్లు ఖరారు కాకముందుకు ఎలక్షన్లని, ఇలా మున్సిపాలిటీ రిజర్వేషన్లు వచ్చినాయి, రేపు మళ్ళీ ఎలక్షన్ ఇట్లే పోతుందా మొత్తం? అదే అంటున్నాం. మేము సర్పంచ్ ఎన్నికలు పోయినప్పుడే బీసీ సమాజాన్ని మేలుకొల్పినాం. వాళ్ళు ఇచ్చేదాన్ని ఏంది, మొత్తం జనరల్ స్థానాలు బీసీలయ్యే అని మేము పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళు 17% రిజర్వేషన్ కుదిస్తే 52% సర్పంచులు బీసీలు గెలిచి వచ్చారు. ఇది బీసీల చైతన్యం, బీసీ సమాజాన్ని మేలుకొల్పినాం మేము. అది 52% ఇచ్చిన తెచ్చుకోగలిసిన ఘనత సర్పంచ్ ఉంది. కాబట్టి రేపు మున్సిపాలిటీలో జనరల్ స్థానాల్లో కానీ బీసీలకు ఇచ్చిన 31 స్థానాలతో పాటు 61% బీసీలకు జనరల్ స్థానాలు కేటాయిస్తా ఉన్నారు. 61లో కూడా బీసీలు పోటీ చేసి మొత్తం గెలవాలని, ఎస్సీ ఎస్టీ కలుపుకోవాలని మేము పిలుపునిస్తాం. పార్టీల పరంగా తేల్చట్లేదు, పార్టీల పరంగా ఇవాళ చెప్పట్లేదు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎన్నికలు పోతాం రిజర్వేషన్ అని చెప్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, పార్టీల పరంగా ఇస్తుంటే మోసం చేయటమే. చట్టం చేయకుండా ఏ రూపంలో పోతావు? చట్టసభలో పెట్టకుండా బీసీలకు చట్టబద్ధ కలిసుకుంటా అది మీ దయాదక్షుల మీద ఆధారపడే విధంగానే మీరు చూస్తున్నారు తప్ప మాకు ఇస్తారన్న నమ్మకం లేదు. మేము బీసీ సమాజాన్ని ఇది గుంజుకోవాలంటే జనరల్ స్థానంలో పోటీ చేయమని అడుగుతాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వం ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇప్పటికైనా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చారేనా? మాకు ముందుగానే ఈ విషయం తెలుసు. బీసీలకు న్యాయబద్ధంగానే రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ న్యాయబద్ధంగా ఇవ్వవలసినటువంటి ఈరోజు
న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తులు కానీ అగ్రవర్ణాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి న్యాయాన్ని కూడా వాళ్ళు బ్రతికించే పరిస్థితిలో లేరు. దానికి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా సంసిద్ధమై ఉన్నాం. మేము కేవలం ఉద్యమ రూపంలోనే మా హక్కులను సాధించుకోగలుగుతాం. లేదంటే ఈ యొక్క ప్రభుత్వాలు మా ఓట్ల కోసం వాళ్ళు మభ్యపెట్టి సీట్లు సాధించుకోవడానికే ఉంటారు తప్ప మాకు ఎప్పుడు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు. అందుకోసమే వాళ్ళు అత్యధికంగా బీసీల పర్సెంట్ ఉన్నది కాబట్టి మన బీసీ యొక్క జనాభా బలగం ఏందో వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముందుగా మనం గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో మన బలం అనేది నిరూపించుకోవడం జరిగింది. అదే విధంగా ఆత్మస్థైర్యంతో ధైర్యాన్ని కోల్పోకుండా చైతన్యవంతులమైన మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా అదే ధైర్యంతో ప్రజలందరూ చైతన్యమై తమ ఓటు హక్కును జనరల్ కేటగిరీలో నిలబడ్డటువంటి ఓసీల మీద కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలు నిలబడి మన యొక్క సీటును సాధించుకొని ఆ సీటు ద్వారానే రాజ్యాధికారం దిశగా ముందుకు కొనసాగాలి. అన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. సరే స్థానిక సంస్థల ఎన్నికలన్నా అస్తాయి కావచ్చని ఎదురు చూసారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ కూడా ఖరారైంది. ఇప్పటికీ కూడా బీసీల రిజర్వేషన్ల పైన ఎక్కడ ఒక్క అంశం కూడా మాట్లాడని పరిస్థితి. ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరిగేదనా? ఈ రెడ్లు వెల్మల బ్రాహ్మల రాజకీయ క్రీడల్లో ఈ రాజకీయ చదరంగంలో బీసీలు హతమైపోవాల్సింది తప్ప బీసీలకు ఏ విధంగా కూడా రాజకీయ ప్రయోజనంగా రాజకీయ జీవితంగా లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ సోదరులకు సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ల వల్ల బతికి బయటపడ్డారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో. బీసీలకు అటు రిజర్వేషన్ లేదు, ఇటు రాజకీయమైనటువంటి బలం లేదు. అందుకే మేము బీసీ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకోండి. ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే మేము మున్సిపల్ ఎన్నికలు పోతామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా 42% రిజర్వేషన్ చేయకుండానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుంది. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నాయని మేము అడిగితే లేదు 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాలి, దానికోసం మేము నిర్వహిస్తున్నామని చెప్పి కోర్టు చెప్తున్న కోర్టు సాగు చెప్పి అది నిర్వహించడం జరిగింది. అందుకే బీసీ సోదరులకు కూడా చెప్తున్నాం, స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% బంధిస్తే బీసీలు జనరల్లో దగ్గర 3,000 పైచీలు గెలుచుకొని, అంటే 5,200 పైచీలు కూడా 2,900 చిల్లర గెలుచుకొని ఈ రోజు మొత్తం 52% ఏ విధంగా గెలుచుకున్నామో రాబోయే మున్సిపాలిటీలో కూడా 62% ఉన్న జనాభాకు 31% ఏ విధంగా ఇస్తారు, అదే విధంగా 28% ఏ విధంగా ఇస్తారని ఖచ్చితంగా 52% ఖచ్చితంగా బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రు. బీసీలు పోరాటాలు చేస్తున్నారు, బీసీలని చైతన్యం చేస్తున్నాయి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా ఇంటెలెక్చువల్ ఫోరంగా బీసీఎస్ఎస్సీ జాక్ మా విశ్వనాథన్ మహారాజన్న గాని, మా చిరంజీవి సార్ గాని, అదేవిధంగా మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడం జరుగుతుంది, చైతన్యం చేయడం జరుగుతుంది. గ్రామానికి మొన్న ఎలక్షన్ లో కూడా పోయి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో 52% వరకు గెలిచినాం. అక్కడ మనకు రిజల్ట్ వచ్చింది. మున్సిపాలిటీలో కూడా ఈ ఆధిపత్య దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థలో మనకి ఏ విధంగా న్యాయం జరగదు. వీళ్ళు మళ్ళీ కార్పొరేషన్ లో కౌన్సిలర్ లో 28% ఇచ్చి, చైర్మన్ లో 31% ఇచ్చారు. 60% ఉన్నటువంటి బీసీలు 60% గెలుచుకోవాలి, అన్ని జనరల్ స్థానాల్లో పోటీ చేయాలి, అన్ని గెలుచుకోవాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో పోటీ చేయాలంటున్నారు కానీ చట్టబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. చట్టబద్ధంగా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. చట్టబద్ధం అని చెప్పినాం. 9th షెడ్యూల్ లో చేర్పించడం కోసం రేవంత్ రెడ్డి ఫైల్ రెడీ చేసి పెట్టినావు కదా, మరి ఆ ఫైల్ ఇక్కడి నుంచి పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది కదా. మరి నువ్వు అనేక సందర్భాల్లో మోడీ గారిని కలిసినావు. మరి మోడీ గారిని కలిసి నువ్వు నీ రాహుల్ గాంధీ గారు కలిసి మాట్లాడి అదే విధంగా పార్లమెంట్ లో పెట్టి చట్టం చేయించి 9th షెడ్యూల్ లో తమిళనాడు తరహాలో పెట్టాల్సినటువంటి మీరు ఆ పని చేయకుండా ఏదో నేను చేసిన మమ్మ అనిపించేసి ఇక్కడ వచ్చేసి బీజేపీ పార్టీ మీద వేయడం జరిగింది. బీజేపీ పార్టీ కూడా తమిళనాడు తరహాలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు అంటారా? 100% ఒత్తిడి తీసుకురావట్లేదు. ఏ విధంగా అయితే జయలలిత గారు పోయి నేను ఈసారి 50% రిజర్వేషన్ తీసుకొని నేను తమిళనాడు అడుగు పెడతాను చెప్పి సరుకు సమానత చదువుకొని పోయి అక్కడి నుంచే పాలన వ్యవహారాలు చేపట్టినటువంటి ఘనత నాటి కాలంలో జయలలిత గారిది. మరి నీకేం రోగం పుట్టింది? ఎందుకంటే బీసీలో అధికారంకి వస్తే
9th షెడ్యూల్లో పెట్టిస్తే 40% రిజర్వేషన్ వస్తే విద్య ఉద్యోగాల రాజకీయాల బీసీలు ఎక్కడ వస్తున్నారు అనేటటువంటి దుర్మార్గమైన కుట్ర కడుపులో దాగింది రేవంత్ రెడ్డికి. 42% ఇస్తా అని ఓన్లీ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి ఒక బ్రోకర్ మాట లేక, ఒక బ్రోకర్ వాగ్దానం లేక కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయిందని తెలియజేస్తాను. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ ఫైల్ ఉంది కదా అక్కడ రాష్ట్రపతి దగ్గర, మీరు ఎందుకు మరి సమయం తీసుకొని అఖిలపక్ష పార్టీలను, సంఘాలను, ప్రజా సంఘాలు, బీ సంఘాలు అన్ని తీసుకొని పోయి పార్లమెంట్ లో గతంలో పిలుపునిచ్చారు కదా మోడీ గారితో మాట్లాడి పెట్టేయడానికి మీకు అఖిల పక్షాలు గతంలో పిలవలేదు. ఆయన ఏం చేసిండంటే, వీళ్ళు ఏం పిలుపునిచ్చారు అంటే, ఇక్కడ ఉన్న 2-3 సంఘాలను పట్టుకుని, సాంప్రదాయ సంఘాలు, ఆ సంఘాలను పట్టుకుని ఏం చేసారు, ట్రైన్లు కట్టిరు, ఏసీ గదులు పెట్టిరు, అన్ని ఏర్పాటు చేసిరు. ఏసీల టికెట్లు బుక్ చేసుకుపోయి ఆడ పంచాయతీ కూర్చురు. ఎవరైనా పంచాయతీ చేస్తే వస్తే రిజర్వేషన్లు నువ్వు ఆల్రెడీ చట్టం చేసినావు, గవర్నర్ తో ఆమోదింపు ఇక్కడ ఉండగానే, బిల్లు ఇక్కడ ఉండగానే అక్కడ పోకముందే పోయి అక్కడ పంచాయతీ పెట్టి కూర్చుంటుంది. ఎవరైనా చేయాలని చిత్తశుద్ధున్నాడు అదే సంఘాలను అఖిలపక్ష పార్టీలను తీసుకొని నరేంద్ర మోడీ దగ్గర పోతాడు. అయ్యా నేను ఇట్లా మా మీద ఒత్తిడి ఉంది, 47% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, నా రాష్ట్రంలో 63% బీసీలు ఉన్నారు, కనీసం కాకా కాలేకర్ కమిషన్ 1953 వేసినప్పుడు 73% బీసీలు ఉన్నారు ఈ హైదరాబాద్ రాజ్యంలో. అప్పుడు కూడా మొన్నటికి మొన్న చేస్తే కూడా 67% బీసీలు ఉన్నారు. మరి బీసీలు 47% మేము ఇవ్వదలుచుకున్నాం, మీరు 9th షెడ్యూల్లో పెట్టండి, పార్లమెంట్ లో చట్టం చేయాలని అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా అనకుండా రెడ్డి రాజకీయ కుట్రలో, ఆధిపత్య వర్గాల కుట్రలో బీసీల యొక్క రాజకీయ జీవితాన్ని తెగనరికేసినని మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ బీసీ సోదరులారా, మీరందరూ 60% ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిసి అన్ని జనరల్ స్థానాల్లో పోటీ చేసి ఏ విధంగా అయితే 52% గెలిచాం కదా, ఈసారి అన్ని దగ్గర ఎస్సీ ఎస్టీ బోను మొత్తం బీసీలే పోటీ చేసి అత్యంత చేయంతో గెలుచుకొని రావాలి. ఇవాళ గెలిస్తే రేపు రాబోయేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా వీళ్ళు ఇలాంటి కథలే చేస్తారు, ఇలాంటి కుట్రలు చేస్తారు. అక్కడ కూడా 50-60% ఎబో కొట్టుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీలు గెలుచుకొని ఈ యొక్క తెలంగాణ రాజ్య సింహాసనం మీద బీసీలు కూర్చోవాలని మేము బీసీ పొలిటికల్ పార్టీగా పిలుపునిస్తున్నాం.